హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. ఈ రోజు వచ్చేసి మనం రామంతపూర్ లో ప్రగతి నగర్ లో అపార్ట్మెంట్ చూడడానికి వచ్చామన్నమాట. న్యూ కన్స్ట్రక్షన్ ఇది వచ్చేసి మనకు జస్ట్ రామంతపూర్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉందన్నమాట. చాలా మంచి లొకేషన్ లో 40 feet రోడ్ ఫేసింగ్ లో ఉంది. సో ఇది వచ్చేసి మనకి కన్స్ట్రక్షన్ న్యూ కన్స్ట్రక్షన్ రెడీ టు ఆక్యుపై అన్నమాట. ఆల్రెడీ కొంతమంది తీసుకొని ఉంటున్నారు. సో 1100 SFTs లో కన్స్ట్రక్షన్ చేశారనమాట. సో ఇది ఫ్లోర్ కి వచ్చేసి 2 అపార్ట్మెంట్లు కట్టారు. సో మనం ఒకసారి క్లియర్ గా లోపలికి వెళ్ళి అపార్ట్మెంట్ అంతా కూడా చూద్దాం, వచ్చేసేయండి. సో ఇది వచ్చేసి కింద కార్ పార్కింగ్ ఏరియా అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు కార్ పార్కింగ్ ఇస్తారు, అండ్ లిఫ్ట్ ఉంది, స్టెప్స్ ఉన్నాయి, అండ్ వాచ్మెన్ రూమ్ ఉందన్నమాట. సో ఇక్కడ ఉండి వాచ్మెన్ కోసం కూడా రూమ్ కేటాయించారు. సో చుట్టూ కూడా చూస్తే మనకు ఆల్రెడీ ట్రాన్స్ఫార్మర్ కానీ అన్ని ఉన్నాయన్నమాట. అంటే ఆల్రెడీ ఉంటున్నారు. ఈ ప్లాట్ ఏరియా వచ్చేసి 400 square yards ఉందన్నమాట. సో యూడిఎస్ వచ్చేసి మనకు 37 square yards వస్తుంది. ఫ్లాట్స్ అన్ని కూడా సేమ్ సైజెస్ లో ఉన్నాయి 1100 SFT లో. సో ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. సో మనము ఫ్లాట్ కి వెళ్ళి చూద్దామండి. దీంట్లో ఓన్లీ 4 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి, 2 ఈస్ట్ అండ్ 2 వెస్ట్ అండి. సో ఒకసారి వెళ్ళి చూద్దాం. సో మనం ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసాం అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి 2 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది వెస్ట్. సో ఈస్ట్ ఫ్లాట్ అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి డోర్ టేక్ వుడ్ తో చేశారు. సో టేక్ డోర్ అన్నమాట. సో వెల్కమ్ ఇది అండి. సో ఇది వచ్చేసి స్పేసియస్ హాల్ అండి. హాల్ వచ్చేసి చాలా స్పేసియస్ ఇచ్చారు. మీకు ఫాల్ సీలింగ్ చూస్తే కూడా చూడండి, అంతా కూడా డిజైన్ గా చేసి మనకు లైట్స్ కూడా అరేంజ్ చేశారు. సో అన్ని ఫాల్ సీలింగ్ చేశారు ఈ ఫ్లాట్ లో. సో ఇది స్పేసియస్ హాల్. మనకు వచ్చేసి ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి పూజా రూమ్ కి అటాచ్ అయిపోయి మనకి ఇది స్పేసియస్ కిచెన్ ఇచ్చారండి. కిచెన్ వచ్చేసి చాలా స్పేసియస్ ఇచ్చారు, సెల్ఫ్స్ ఇచ్చారు, సబ్జా ఇచ్చారు మనకి. దీనికి ఏంటంటే మనం అన్ని కబోర్డ్స్ అరేంజ్ చేసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది. కిచెన్ కూడా చాలా స్పేసియస్ గా ఉంది. 2-3 కలిసి మనం వంట చేసుకోవడానికి ఫెస్టివల్ అప్పుడు కూడా కన్వీనియంట్ గా ఉందన్నమాట. దానికి అటాచ్ అయిపోయి మనకి ఇది వాష్ ఏరియా ఇచ్చారండి. వాష్ ఏరియా ఇచ్చేసి మనకు వాషింగ్ మిషన్ కి కానీ మనం ఇంకేదైనా వాష్ పర్పస్ యూజ్ చేసే విధంగా. సో ఇది వచ్చేసి వాష్ ఏరియా ఇచ్చారనమాట. సో మనకి కిచెన్ కి పక్కనే మనకి ఇది వచ్చేసి పెద్ద స్పేసియస్ డైనింగ్ ఏరియా అండి. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. సో ఇక్కడ కూడా చూస్తే మీకు ఫాల్ సీలింగ్ చేసి లైట్స్ అన్ని అరేంజ్ చేశారనమాట. సో చాలా ఎల్ షేప్ లో వస్తుందండి ఫ్లాట్. మనకి ఈస్ట్ వెస్ట్ కాబట్టి మంచి వాస్తు ప్రకారం కట్టారు, నీట్ గా కట్టారు, వాస్తు ప్రకారం కట్టారు. సో ఈ డైనింగ్ ఏరియాకి ఆపోజిట్ లో బెడ్రూమ్స్ వచ్చాయి. సో ఈ పక్కనే వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. ఈ బెడ్రూమ్ వచ్చేసి చాలా స్పేసియస్ గా ఇచ్చారు చూడండి. మీకు ఇక్కడ కూడా చూడండి ఫాల్ సీలింగ్ అంతా కూడా చేసి లైట్స్ అరేంజ్ చేశారు. సో దీనికి అటాచ్ అయిపోయి మనకు వచ్చేసి వెస్టర్న్ వాష్రూమ్ వచ్చింది ఇక్కడ. సో అన్ని కూడా దీంట్లోనే మనకు వచ్చాయన్నమాట. వాష్ బేసిన్ కావచ్చు, అన్ని కూడా షవర్. సో బెడ్రూమ్ డోర్స్ కూడా డెకోల్ చేశారనమాట. సో దానికి ఆపోజిట్ లోనే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చిందండి. మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్ లో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్ ఇచ్చారనమాట. ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్ లాగానే ఉందండి, సేమ్ సైజెస్ లో ఉన్నాయి. సో మీరు పైన చూస్తే కనుక దీనికి కూడా ఫాల్ సీలింగ్ అంతా కూడా చాలా నీట్ గా చేశారు. వెంటిలేషన్ ప్రాబ్లం అస్సలు లేదండి. వెంటిలేషన్ చాలా నీట్ గా ఉంది, చాలా బాగా వస్తుంది అనమాట. సో ఇది ఏంటంటే మనకి హాల్లో మనకి కామన్ వాష్రూమ్ బెడ్రూమ్స్ కి పక్కనే ఇచ్చారు. ఇది వచ్చేసి ఇండియన్ ఇచ్చారనమాట, ఇండియన్ వాష్రూమ్. సో అందరికి యూజ్ చేసుకునే విధంగా. సో ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకి 1100 SFT లో ఉందన్నమాట. ఈ ప్లాట్ వచ్చేసి మనకి 400 square yards లో కట్టారు. సో ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకు కింద పార్కింగ్ ఏరియా వదిలేసి ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ లో 5 floors ఉన్నాయి. ఫ్లోర్ కి వచ్చేసి 2 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఒకటి ఈస్ట్ అండ్ ఒకటి వెస్ట్ అనమాట. సో ఈ ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి మనకి 75 lakhs, స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది. ఎనీ బ్యాంక్ నుంచి మీకు లోన్ వస్తుందండి. లోన్ త్రూ మీరు తీసుకోవచ్చు. ప్రైమ్ లొకేషన్ లో ఉంది రామంతపూర్ లో. ఉప్పల్కి జస్ట్ ఒక 3 kilometer డిస్టెన్స్ లో. మెయిన్ రోడ్ నుంచి చూస్తే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి, ఒక 150 meters ఉంటుంది అంతే. నియర్ లో చాలా పార్కులు ఉన్నాయి, చాలా బాగుంటుంది లొకేషన్ అనేది. మనం ఉండడానికి చాలా కంఫర్టబుల్ ఉందన్నమాట. సో కన్స్ట్రక్షన్ వైజ్ గా చూస్తే కూడా మంచి అన్ని కూడా బ్రాండెడ్ యూజ్ చేశారు, క్వాలిటీ కన్స్ట్రక్షన్ అన్నమాట. సో ఈ రోజు ఈ వీడియో అండి మన రామంతపూర్ లో ఫ్లాట్ గురించి. సో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా సేల్ కొనాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.